హెచ్ఐవి అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హెచ్ అంటే హ్యూమన్, ఐ అంటే ఇమ్యూనో డెఫిషియన్షియల్, వి అంటే వైరస్. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని అర్థం హెచ్ఐవి అంటే. మరి హెచ్ఐవి ఎలా వస్తుంది? మరి హెచ్ఐవి ఉన్న పేషెంట్కి ఇంజెక్షన్ చేసి ఆ సిరంజిని మరి వేరే వాళ్ళకి వాడినట్లయితే మరి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. మరి బార్బర్ షాపుల్లో హెచ్ఐవి పేషెంట్కి చేసిన బ్లేడు ఇంకెవరికన్నా వాడినట్లయితే, బార్బర్ షాపుల్లో చేసే మరి బ్లేడుని ఇంకొకరికి వాడినట్లయితే హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రక్తం తగ్గిన వాళ్ళకి మరి రక్తం ఎక్కించేటప్పుడు హెచ్ఐవి టెస్ట్ చేయకుండా రక్తం ఎక్కిస్తే రావటానికి ఎక్కువగా అవకాశం ఉంది. మరి స్త్రీ పురుషులు సెక్షువల్గా తప్పు చేయటం వల్ల పరపరాగ సంపర్కం వల్ల రావటానికి ఎక్కువగా ఉంది. కిస్సు వల్ల, ముద్దు వల్ల కూడా, ఆ లాలాజలము మరి వల్ల కూడా హెచ్ఐవి రావటానికి అవకాశం ఉంది. ఎట్టా? సూదుల వల్ల, బార్బర్ షాపుల్లో బ్లేడ్ల వల్ల, మరి రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కించేటప్పుడు, మరి ఆడ మగ సెక్షువల్గా పరపరాగ సంపర్కం చేసేటప్పుడు మరి ఈ హెచ్ఐవి రావటానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ విధంగా హెచ్ఐవి అనేది మనకి వస్తుంది. ఇది వచ్చిన వెంటనే బయటపడుతుందా అంటే వచ్చిన వెంటనే బయటపడదు. ఇది మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలైనా పట్టొచ్చు. అప్పుడు ఈ వైరస్ అనేది లోనే తన సంతతిని పెంచుకొని, తన బలాన్ని పెంచుకొని, మరి మనలో ఉన్న CD4 లింఫోసైట్స్ని, అంటే CD4 లింఫోసైట్స్ అంటే తెల్ల కణాలు, ఎర్ర కణాలు, ఇవి ఏం చేస్తాయి? మన బాడీని, మన శరీరాన్ని మరి రోగాల బారి నుండి, వైరస్ బారి నుండి, బ్యాక్టీరియా బారి నుండి కాపాడుతూ ఉంటాయి. ఈ CD4 లింఫోసైట్స్. CD4 లింఫోసైట్స్ అంటే ఏంటి? తెల్ల కణాలు, ఎర్ర కణాలు. ఈ మన బాడీని, మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. ఏ రోగం అనేది, రోగాలు అనేవి రాకుండా మన బాడీని ఒక పోలీస్ గార్డ్ లాగా కాపాడుతూ ఉంటుంది. హెచ్ఐవి వైరస్ అనేది మనిషిలోనే ఉంది, జంతువుల్లో లేదు. శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి